పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక ఒంగోలు నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ గంగారు సియాత తదితరులు పాల్గొన్నారు. అందరు క్లాప్స్ కొట్టాలండి. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపో హరతు మే పాపం. వారికి తర్వాత మీ గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ దమచర్ల జనార్దన్ రావు గారికి, మేయర్ గారికి, ప్రజాప్రతినిధులు అందరికీ, మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ సిబ్బంది అందరికీ, ఇక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున ఉన్న సఫాయి కార్మికులు అందరికీ, డాక్టర్స్కి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు మనము ఇక్కడ మెహా హెల్త్ క్యాంప్ అంటే అక్టోబర్ 2 ఎవ్రీ ఇయర్ స్వచ్ఛ భారత్ దివాస్గా మనము జరుపుకుంటున్నాము. దానికి ప్రతి ఇయర్ కూడా ఒక 15 days ముందు స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక థీమ్తో పాటు మనం జరుపుకుంటున్నాము. అది అందులో భాగంగా ఈ ఇయర్ స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనం జరుపుకుంటున్నాము. దీంట్లో 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారి, రెండోది సంపూర్ణ స్వచ్ఛత, మూడోది సఫాయి మిత్ హెల్త్ క్యాంప్. ఈ 3 అంశాలపై మనము ఈ ప్రోగ్రామ్స్ అనేది 15 days నుంచి మనము జరుపుకుంటున్నాము. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీక్ అని రకరకాల కార్యక్రమం జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మెహా హెల్త్ క్యాంప్ అనేది అస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇక్కడ డిఫరెంట్ స్పెషాలిటీస్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆర్థో, గైనిక్, ఇంకా మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దాన్ని కూడా చూపించడానికి డిఫరెంట్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ అనేది ఈ 15 days చాలా బాగా జరిపించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. దాని మేరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో అందరు ఆఫీసర్స్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ని బాగా ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. దాంతోపాటు స్వర్ణాంధ్ర 2047 అనేది కూడా ఈరోజు లాంచ్ చేసుకుంటున్నాం మన కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా ఇప్పుడు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి దగ్గర కూడా మామూలు డివిజన్స్లో కూడా మన కొన్ని దగ్గర మెడికల్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూస్ చేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంది. ఎప్పుడు ప్రజల మధ్య అదేవిధంగా ఎక్కడైతే మన కార్మికులు నిరంతరం వాళ్ళకి సంబంధించిన కార్మికులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి అనేక ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే స్కిన్ డిజీస్ రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరీ 3 monthsకి ఒకసారి ఇట్లా మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం. అదేవిధంగా మీరు బయట ఉండేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు కూడా మీకు హెల్త్ కార్డ్స్ ద్వారా మీకు రెప్యుటేషన్ ఉండే హాస్పిటల్స్ కూడా ఈరోజు మీరు వెళ్తే ఫ్రీగా మీకు చూసే విధంగా నిన్నే కార్డ్స్ కూడా ఇష్యూ చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తొందరలోనే ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మేము కూడా ఐడెంటిఫై చేస్తాం. కష్టపడి పనిచేసి ప్రజల కోసం మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు కరెక్ట్గా నెరవేరుస్తారో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్లు కూడా చేసే బాధ్యతలుగా ముందుకు తీసుకొని పోతాం. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు
దాని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే మీ అందరికి కూడా చేసే విధంగా దాన్ని కూడా మేము తొందరలోనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు అందరం కూడా మనకిచ్చిన బాధ్యతలు, ఈరోజు మేము ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎంపీలు కావచ్చు, మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, మనం పొద్దున్న లేస్తే మనం ఏం పని చేస్తున్నాం అనేది కూడా మనందరం కూడా ఆలోచుకోవాల్సిన విషయాలు. ఈరోజు అనేక మంది కార్పొరేషన్లో 900 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇంజనీర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేయాలి. దానికి తగ్గట్టుగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా మనం కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా చేసుకోండి. మీకు ఏం కావాలో చేయడానికి మేము అందరం ఉన్నాం, మన కమిషనర్ గారు ఉన్నారు, అందరం చేస్తాం. దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఏదైతే ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారో మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు డాక్టర్ నితిన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళంతా కూడా వచ్చున్నారు, మంచి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అంతా వచ్చారు. మీకు ఏం చేయాలనుకున్నారో, మీరు ఏం టెస్టులు ఉన్నాయో ఓపికగా అందరూ కూడా దాన్ని అన్నీ కూడా టెస్టులు చేసుకొని దాన్ని కూడా ఈరోజు ఈ మెడికల్ క్యాంపును కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు అలాగే రోడ్ల మీద వేసేటటువంటి చెత్తనైతేనేమి, ముఖ్యంగా డ్రైనేజ్ క్లీనింగ్ అయితేనేమి, ఒక్కరోజు కనుక చేయకపోతే మనకు నగరం అంతా మనం నిలబడడానికి కూడా ఆస్కారం ఉండదు. మరి మనందరి యొక్క ఆరోగ్యాన్ని చూసేటువంటి శానిటేషన్ సిబ్బందిని, వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కనుక మన ప్రభుత్వం వారు మరి యొక్క మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. అందులో ముఖ్యంగా మనకి ఈ శానిటేషన్ వాళ్ళు ఏంటంటే ఉదయాన్నే 5 గంటలకే రావడం, అలాగే వాళ్ళకి ఏ జబ్బులున్నా ఏమన్నా సరే మనం ఒకరోజు కనుక మనం అబ్సెంట్ అయినట్లయితే మనకి జీతం పోతుందేమనే ఉద్దేశంతో మరి వాళ్ళు ప్రతిరోజు కూడా మరి రావడం, క్లీనింగ్ చేయడము, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉండడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనకి చెత్తలో చేతులు పెడతారు, అలాగే మరి డ్రైనేజ్లో దిగాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మీరు చేతులకి గ్లౌజులు కానీ మరి కాళ్ళకి బూట్లు కానీ కూడా వేసుకోకుండా పనిచేస్తున్నారు. దానికి నేను అనేక పర్యాయాలు మనం చూసి సూచనలు చేయడం కూడా జరిగింది. కంపల్సరీగా మీ చేతులకి గ్లౌజులు ఉండాలి, అలాగే మీ యొక్క కాళ్ళకు కూడా షూ వేసుకుంటేనే కొంతవరకు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతారు. అలాగే మనం మాస్కులు అనేది చాలా ఇంపార్టెంట్. అది దుర్గంధం వలన దానివల్ల కూడా మనకు అనేక రోగాలకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క జాగ్రత్తలు కూడా పాటించాలి. అలాగనే మీరు ప్రతి డివిజన్లో తిరిగేటప్పుడు ఇప్పుడు కొంతమంది చూడండి యాప్రాన్లు వేసుకొని వచ్చారు, మరి కొంతమంది వేసుకోరు. కానీ మీకు అది యాప్రాన్ అనేది మీకు ఒక గుర్తింపు కార్డు లాంటిది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా యాప్రాన్లు కూడా వేసుకొని డివిజన్లోకి తెలవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీకు ఏ యొక్క